హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన రెడ్మీ K20 Proలో బూట్లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలి, TWRP ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకి రూట్ ఎలా చేసుకోవాలి TWRP అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికి వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లో షోమీ అకౌంట్ ఉంది కదా, షోమీ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేదు అంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? క్రియేట్ చేసుకున్న తర్వాత MI వర్షన్ ఉంది కదా, దీని మీద ఒక 5 టైమ్స్ అయితే ట్యాప్ చేస్తే మనకి నవ్ యువర్ డెవలపర్ అని చూపిస్తుంది ఆప్షన్. చూపించిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా, ఎడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసి డెవలపర్ ఆప్షన్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి MI అన్లాక్ స్టేటస్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అక్కడ అగ్రీ ఉంది కదా, అగ్రీ చేయండి. ఈ ప్రాసెస్ మనం చేసేప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మొబైల్ డేటా అయితే ఆన్లో ఉండాలి కంపల్సరీ. వైఫై ఆన్ చేస్తే ఈ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవ్వదు. అందుకని మొబైల్ నెట్వర్క్ ఆన్ చేసుకున్న తర్వాత యాడ్ అకౌంట్ అండ్ డివైస్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. యాడెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది కదా, ఇలా అయితే చూపించాలి. ఒకవేళ మీకు ఎర్రర్ చూపించింది అనుకోండి, షోమీ అకౌంట్ మళ్ళీ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి, లేకపోతే డిఫరెంట్ అకౌంట్ అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యింది అని మాత్రం చూపించాలి. చూపించిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి OEM అన్లాకింగ్ ఉంది కదా, ఇదైతే టర్న్ ఆన్లో ఉండాలి. అయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి USB డబ్బింగ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా టర్న్ ఆన్ చేయండి. ఇలా వార్నింగ్ అయితే ఇస్తుంది మనకి. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, యాక్సెప్ట్ చేసేయండి. అయింది కదా, మొబైల్ని అయితే పక్కన పెట్టేసేయండి. మిగిలిన ప్రొసీజర్ మన ఫైల్స్, రిక్వైర్మెంట్ ఫైల్స్ ఉన్నాయి కదా, అవి అయితే PCR ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత MI అన్లాక్ టూల్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ miglobe.com అని ఉంది కదా, ఈ సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా, మనకి ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అది మనకి లేటెస్ట్ వెర్షన్. దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి మినిట్స్ అయితే చూపిస్తుంది కదా, కొంచెంసేపు వెయిట్ చేస్తే ఫైల్ ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయితే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, వచ్చాక డౌన్లోడ్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫైల్ ఏంటంటే ప్లాట్ఫామ్ టూల్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది చూడండి. మ్యాక్కి, లైనక్స్, విండోస్. మనం విండోస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫర్ విండోస్ అని ట్యాప్ చేద్దాం. అది టిక్ మార్క్ మీద ఉంచి డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ఫైల్ అయితే మనకి డౌన్లోడ్ స్టార్ట్ అయింది కదా. అయిన తర్వాత నెక్స్ట్ ఫైల్ వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేస్తే క్లిక్ హియర్ టు స్టార్ట్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మాజిస్టిక్ మేనేజర్ ఉంది కదా, మాజిస్టిక్ మేనేజర్ జిప్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేశాక స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, డౌన్లోడ్ మాజిస్టిక్ జిప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. టెన్ సెకండ్స్ వెయిట్ చేస్తే మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత TWRP ఫర్ రెడ్మీ K20 Pro అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. TWRP అఫీషియల్ సైట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి
ఇక్కడ ప్రైమరీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేశాక స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇమేజ్ ఫైలు మనకి టాప్లో ఉన్నది ఏదైతే ఉందో అది లేటెస్ట్ ఫైలు. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ TWRP అని ఉంది కదా ఇక్కడ, దీని మీద ట్యాప్ చేయండి. ఫైల్ అయితే మనకి ఆ విధంగా డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత టోటల్ 5 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫైల్స్ అయితే మనకి ప్రొసెసర్కి అవసరం అవుతాయి. ఇది వచ్చేసి TWRP ఫైలు, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ టూల్స్, ఇది వచ్చేసి మనకి MI అన్లాక్ టూలు, ఇది వచ్చేసి మ్యాజిస్టిక్ మేనేజర్, డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. ఓకేనా, ఈ ఫైల్స్ అయితే మనకి ప్రొసెసర్కి కావాలి. అయిన తర్వాత ఫస్ట్ MI అన్లాక్ టూల్ ఉంది కదా, MI అన్లాక్ టూల్ ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ హీరో ఉంది కదా ఇక్కడ, దీని మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మొబైల్ని తీసుకుందాం. మొబైల్ని తీసుకుని ఈ ప్రొసెసర్ మీరు స్టార్ట్ చేసుకునే ముందే మీ టోటల్ ఇంటర్నల్ స్టోరేజ్ డేటా అయితే టోటల్ బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొసెసర్ మనం స్టార్ట్ చేసాము అంటే మన సెవరల్ టైమ్స్ మొబైల్ అయితే ఫార్మట్ అవుతుంది. అలాంటప్పుడు మొత్తం టోటల్ డేటా మీరు మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ మీరు బ్యాకప్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయండి. మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. మొబైల్ని పవర్ ఆఫ్ చేసేసి పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఫాస్ట్ బూట్ మోడ్లో అయితే మొబైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ కేబుల్ ఉంది కదా, కేబుల్ అయితే పర్ఫెక్ట్గా మనకి లూజ్గా లేని కేబుల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత మొబైల్ కేబుల్ లూజ్గా ఉండకూడదు. ఓకేనా, అట్లాగే ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా మీరు ఒకవేళ ల్యాప్టాప్లో చేస్తుంటే కనుక ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా సఫిషియెంట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అట్లాగే మొబైల్ ఛార్జింగ్ ఉంది కదా, మొబైల్ ఛార్జింగ్ కూడా పర్సంటేజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అయిన తర్వాత మన కేబుల్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసి మొబైల్ని అయితే పక్కన పెట్టేసేయండి. అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, MI ఫ్లాష్ అన్లాక్ అని, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అగ్రీ ఉంది కదా, అగ్రీ ఓపెన్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ షోకీస్. USB డ్రైవర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోలేదు కదా, జస్ట్ ఇక్కడ గేర్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చెక్ అని ఉంది కదా డ్రైవ్ దగ్గర, దీని మీద టెక్ చేయండి. ఎస్ ఇక్కడ కనెక్ట్ యువర్ డివైస్ అగైన్ అని చూపిస్తుంది కదా, జస్ట్ ఒకసారి కేబుల్ రిమూవ్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. ఇక్కడ డిటెక్ట్ చేసుకుంది కదా, డ్రైవర్స్ అయితే మనకి USB డ్రైవర్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినాయి. అయిన తర్వాత మొబైల్ అయితే పక్కన పెట్టేసేయండి కనెక్ట్ చేసి. అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయండి. షోమీ అకౌంట్ ఉంది కదా, అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అన్లాక్ ఉంది కదా, అన్లాక్ మీద ట్యాప్ చేయండి. 100% మన ఇక్కడికి అలా బూట్ లోడర్ సక్సెస్ఫుల్ అని చూపించింది కదా. అలా చూపించిన వెంటనే మన మొబైల్ అయితే ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది, డేటా కూడా ఫార్మాట్ అయిపోతుంది. మనకి ఇక్కడ అన్లాక్ సింబల్ పడింది కదా, ఇలా చూపిస్తే మనకి బూట్ లోడర్ అయితే అన్లాక్ అయినట్టే. కేబుల్ అయితే తీసేసేయచ్చు మనం. మొబైల్ అయితే సెటప్ కంప్లీట్ చేసేద్దాం. అయింది కదా, ఒకసారి సెట్టింగ్స్లో చెక్ చేసి చూద్దాం. అడిషనల్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్, ఎంఐ అన్లాక్ స్టాటస్ చూపిస్తుంది కదా. దిస్ డివైస్ ఈజ్ అన్లాక్డ్. మనకి అన్లాక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. అయిన తర్వాత దీనిలోనే
ఈ సెట్టింగ్స్లోనే ఓఎం అన్లాకింగ్ ఉంది కదా, ఏది టర్న్ ఆన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి యూఎస్బి డబ్బింగ్ ఉంది కదా, ఇది కూడా టర్న్ ఆన్లో ఉండాలి. క్లోజ్ చేసేసుకుని ప్లాట్ఫామ్ టూల్స్ ఉంది కదా, ప్లాట్ఫామ్ టూల్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హీర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అయింది కదా. అయిన తర్వాత TWRP ఫైల్ ఉంది కదా మనకి, TWRP ఫైల్ని కట్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఫోల్డర్లో పేస్ట్. అయిపోయింది కదా. ఇక్కడ మనకి దీన్ని లాగే ఉంచేసి మొబైల్ పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేసేసి పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫాస్ట్ బూట్ మోడ్లో కనెక్ట్ అయింది కదా, ఫాస్ట్ బూట్ మోడ్లో మొబైల్ని కనెక్ట్ చేసుకుని మొబైల్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ట్యాప్ చేసి CMD అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కమాండ్ FASTBOOT ఫాస్ట్ బూట్ స్పేస్ ఇచ్చి DEVICES ఫాస్ట్ బూట్ డివైజెస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఇలా అయితే కనిపించాలి. అయిన తర్వాత ఇలా చూపించాలి. ఇలా చూపిస్తేనే మనకి మొబైల్ అయితే ల్యాప్టాప్ ఆర్ పీసీకి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యింది అని అర్థం. ఓకేనా. అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ FASTBOOT ఫాస్ట్ బూట్ స్పేస్ ఇచ్చి FLASH ఫ్లాష్ మళ్ళీ స్పేస్ RECOVERY ఫాస్ట్ బూట్ ఫ్లాష్ రికవరీ, అదైతే కమాండు. అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మన TWRP ఫైల్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేయండి. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్. అయింది కదా. ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా ఫినిష్ టోటల్ టైం 1.99 సెకండ్స్ అని పడింది కదా, ఇక్కడ కంప్లీట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ కమాండ్ FASTBOOT ఫాస్ట్ బూట్ బూట్ ఫాస్ట్ బూట్ స్పేస్ ఇచ్చి బూట్ ఇవ్వండి. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా TWRP ఫైల్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి మళ్ళీ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్. కమాండ్ ఇచ్చిన వెంటనే మన మొబైల్ అయితే ఆటోమేటిక్గా TWRP ఓపెన్ అవుతుంది. TWRP ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత వైప్ ఉంది కదా, వైప్లోకి వెళ్ళి ఫార్మాట్ డేటా ఉంది కదా, ఇక్కడ YES ఈ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే టోటల్ డేటా అయితే ఫార్మాట్ అయిపోతుంది. ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ టోటల్ అన్నీ ఫార్మాట్ అయిపోతాయి. ఓకేనా. ఎస్ ఫార్మాట్ చేసిన తర్వాత రీబూట్ టు రికవరీ అని ఉంది కదా, రికవరీ. షో అయింది కదా. ఇప్పుడు కేబుల్ డిస్కనెక్ట్ చేయకుండా అలాగే ఉంచేసి మ్యాజిక్ మేనేజరు అలాగే డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఈ రెండు ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఫైల్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ చూపిస్తుంది కదా, ఓపెన్ చేసుకొని ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే పేస్ట్ చేసేయండి. ఓకేనా. కాపీ చేసుకున్న తర్వాత కేబుల్ని అయితే ఇప్పుడు డిస్కనెక్ట్ చేసేసేయండి. డిస్కనెక్ట్ చేశాక ఇక పీసీతో మనకి ఎటువంటి పని లేదు. అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్లోకి వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి మ్యాజిక్ మేనేజర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇన్స్టాల్ చేసేయండి.
కంప్లీట్ అయింది కదా. అయిన తర్వాత జస్ట్ రీబూట్ సిస్టమ్. అయింది కదా. ఒకసారి రూట్ చెక్ చేసి చూద్దాం. మనకి మ్యాజిక్ మేనేజర్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. దాని తర్వాత అట్లాగే ఒకసారి TWRP కూడా చెక్ చేసి చూద్దాం. పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. TWRP అయితే మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది కదా. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మన Redmi K20 Proలో బూట్లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలి, అట్లాగే TWRP ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన మొబైల్ని రూట్ ఎలా చేసుకోవాలి, 3 చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.